ఓం నమో గణపతియే నమః. భాద్రపద మాసం వచ్చిందంటే చాలు వినాయక పండుగ సరదా మొదలవుతుంది. చిన్న పెద్ద అందరూ వారి వారి కోరికలతో విఘ్నేశుని ఎటువంటి విఘ్నాలు కలగకుండా చేయమని భక్తి ప్రపత్తులతో పూజలు జరుపుతారు. ఊరు వాడ గణేష్ విగ్రహాలతో సందడి సందడిగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు ఆసియా ఖండంలో కొన్ని ప్రాంతాల్లో చిహ్నాలుగా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దక్షిణాసియాలోని కంబోడియాలో భారతీయ రాజులు పాలించి మన సంస్కృతి గుర్తుగా ఆలయాలు విగ్రహాలు నిర్మించారు. ఆది దేవుని కొలవబడే వినాయకుడు అందరికీ ఇష్టమైన దేవుడు. ఆయన పూజ ప్రథమంగా చేస్తే ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మన దేశంలో బొంబాయి, హైదరాబాదులో వినాయక పూజలు, నవరాత్రులు, విగ్రహాల ప్రదర్శన, హడావుడి ఇంకెక్కడ అంతగా కనిపించదు. హిందువులు ప్రథమ దేవుడు విఘ్నేశ్వరుని అమితంగా కొలిచినా ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడి విగ్రహం మన దేశంలో లేదు. అది ఒక ముస్లిం దేశంలో ఉంది. అది ఒక వింత. థాయిలాండ్లో చాచో ఎంగ్సావో ప్రావిన్స్ అనే ప్రాంతంలో 2 వినాయకుడి విగ్రహాలు ప్రపంచంలోనే అతిపెద్దవిగా చెప్తారు. ఒకటి 49 మీటర్ల ఎత్తు, 19 మీటర్ల వెడల్పుతో ఉంటే మరొకటి 98 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం. థాయిలాండ్ ప్రజలు వినాయకుడిని ప్రాఫికానెట్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న బౌద్ధులు కూడా వినాయక చవితి జరుపుకుంటారు. సోంసావలి ప్రవర రజిత నుద్దమత్ అనే థాయ్ రాజు హయాంలో గణేష్ విగ్రహాన్ని నిర్మించారని చెప్తారు. థాయిలాండ్లో ఉన్న 3 పెద్ద సైజు వినాయక విగ్రహాలను దర్శించేందుకు పర్యాటకులు నవరాత్రుల కాలంలో ఎగబడతారు. అయితే భారతదేశంలో పెద్ద వినాయక విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద వినాయక విగ్రహంగా చెప్పబడినటువంటిది హర్యానాలోని బహదూర్ఘర్లో ఉంది. 2016లో 74 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా చెప్పబడే మరో విగ్రహం కూడా ముంబైలోని కొల్హాపూర్లో ఉంది. పేరు చిన్మయ గణాధీష్ విగ్రహం. 66 అడుగుల ఎత్తు ఉన్న వినాయకుడిని 24 అడుగుల ఎత్తు ఉన్న గద్దెపై కూర్చోబెట్టారు. ఈ కాంక్రీటుతో కట్టినటువంటి ఈ విగ్రహాల తాలూకా బరువు 800 మెట్రిక్ టన్నులుగా చెప్పబడుతుంది. ఇక మన దేశంలో పురాతనమైన ప్రసిద్ధమైనటువంటి వినాయక దేవాలయాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయాన్ని 1801లో నిర్మించారు. దీనికి రాజకీయ, సినీ సెలబ్రిటీలతో పాటు విదేశ భక్తులు దర్శించి పూజలు చేసుకుంటారు. ఈ ఆలయాన్ని గణేశుడికి చెందిన అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా కూడా చెప్తారు. ఇక రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని ఈ ఆలయంలో గణేశుడు త్రినేత్ర రూపంలో దర్శనమిస్తాడు. త్రినేత్రం అంటే జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు దర్శిస్తారు. 2 భార్యలు, సిద్ధి బుద్ధులతో పాటు 2 కుమారులతో కొలువుదీరిన ఏకైక ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే అని భావన ఉంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లోని ప్రసిద్ధ వినాయక ఆలయం ఖజ్రానా ప్రతిరోజు దాదాపు 10,000 మంది భక్తులు దర్శించుకుంటారు. అలాగే మధ్యప్రదేశ్లోనే ఉజ్జయినిలో ఉన్నటువంటి చింతామన్ గణేష్, ఇది అతిపెద్ద దేవాలయంలో ఒకటిగా చెప్పబడుతుంది. చింతలు తొలగించే గణేశుడిగా భక్తులు నమ్ముతారు. నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న దొడ్డ గణపతి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అద్భుత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దొడ్డ అంటే పెద్దది, 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఆకర్షిస్తుంది. ఇలా విఘ్నేశుడు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో విశేషంగా పూజించబడుతున్నాడు. మన దేశంలో చాలా ఎక్కువగా ఈ పూజలు పునస్కారాలు చేస్తుంటారు. అందరినీ ఆదిదేవుడు సదా రక్షించాలని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.